ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిబుల్ స్టాక్ ఫార్మ్స్. ఈ వీడియో ఎటువంటి జూదాలను కానీ కోళ్ల పందాలను ప్రోత్సహించడం కోసం కానీ జంతుహింసను ప్రోత్సహించడానికి కానీ చేయడం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడడానికి కుక్కుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియో చూస్తున్నా కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో ఇక్కడ రేషియో చూడండి, ఆల్మోస్ట్ ఆల్ 97% వాళ్ళు ఎవరు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో మీరందరూ సబ్స్క్రైబ్ చేస్తే నాకు బూస్టప్ లాగా ఉంటుంది. సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో లైక్ చేయండి, వీలైతే ఒక కామెంట్ కూడా చేయండి కింద. సో దానివల్ల మరింత మనకు బూస్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, అందరికీ మొదటిగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో ఇక మనం ఇవాళ వీడియో లేకపోతే ఈరోజు ఒకే నక్షత్రం ఉంది. సో ఈ నక్షత్రం మొత్తం 5 జాములు ఉంటుంది అనమాట, సాయంకాలం 6 గంటల వరకు. సో ఒకే నక్షత్రం ఉంది ఈరోజు. సో నక్షత్రం చూసుకుంటే ఈరోజు పుష్యమి నక్షత్రం. సో ఉండేది మొత్తం 5 జాములు వచ్చేది పుష్యమి నక్షత్రం. ఈ నక్షత్రం గెలిచే రోజు చూసుకుంటే కోడి పింగళ పైన కాకు గెలుస్తుంది, నల్ల కాకు పైన పసిప కాకు గెలుస్తుంది, డాగ నెమల పైన పింగళ గెలుస్తుంది, నెమల పైన కోడి గెలుస్తుంది. ఇది ఇవాళ నక్షత్రం. ఒకే నక్షత్రం ఉంది, పుష్యమి నక్షత్రం. ఇక దిక్కు గురించి చూసుకుంటే ఈరోజు వచ్చేసి దక్షిణం నుండి ఉత్తరం వైపు కొదుకుంటే గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. మీరు దక్షిణ సైడ్ ఉండాలి, మీ అపాయింట్ అయితే ఉత్తరం సైడ్ ఉండాలన్నమాట. అప్పుడు మీరు గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. ఫ్రెండ్స్, మనకి ఎన్ని పనులున్నా పనులని పక్కన పెట్టుకొని మీకోసం వీడియో చేస్తున్నాం. సో దీనికి అందరికీ మీరు చేయాల్సిన చిన్న సపోర్ట్ ఏమంటే సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే కింద ఒక లైక్ చెప్పి, అలాగే కామెంట్ చేస్తే నాకు చాలా బూస్టప్గా ఉంటుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, దానివల్ల చాలా యూజ్ అవుతుంది మనకి. ఇక అలాగే ఇంకోటి ఏం చెప్తున్నట్టే మన ఛానల్లో రంగుల గురించి కూడా వస్తాయి అనమాట, కోళ్ళ రంగుల గురించి కూడా వీడియోస్. సో వాటిని ప్రిపేర్ చేస్తున్నాం, అవి కూడా వస్తాయి మనకి ఇంకా దగ్గరలో. ఇక జాముల్లోకి వెళ్ళిపోతే మొదటి జాము 6 గంటల నుండి 8 గంటల 24 నిమిషాల వరకు ఉంటుంది అనమాట. ఈ జాము వచ్చేసి కాకిడాగ జాము, లేక కాకిడాగ విజయం చెప్పుకోవచ్చు. ఈ జాములో ముస్కురం వచ్చేసి కాకిడాగ వాడుకుంటే చాలా బాగా విన్ అవుతుంది ఈ జాములో వచ్చేసి. ఈ జాములో చూపులకెళ్తే రంగులు చూసుకుంటే కాకిడాగ పర్ల, ఎరుపెంచిన గట్టికాకి, ఎర్ర మైల, ఎర్ర అబ్రాసు, రసంగి డాగ, గంధం మచ్చల పెట్టమారు, ఇవి చూపులు గెలుస్తాయి అనమాట. ఈ జాములో చూపులు ఓడిపోయే రంగులు చూసుకుంటే కోడి పింగళి, కోడి కాకి, కోడి నెమలి, కోడి రసంగి, కోడి సేతువ, కోడి పూల, నల్ల కెక్కిర, కోడి మైల, ఇవి చూపులకు ఓడిపోయాడు అనమాట. చూపులు గెలిచేది ఓడిపోయేది ఎందుకు చెప్తున్నా అంటే, ఒకవేళ మీ దగ్గర గెలిచే రంగు లేకనుండి వేరే రంగు ఉంటే వాటిని ఎత్తుకొని ఓడిపోయి పెట్టుకుంటే అప్పుడు మీ కోడి దెబ్బలాటను బట్టి మీరు గెలిచే ఛాన్స్ ఉంటాయన్నమాట. అందుకు ఓడిపోయే రంగులు కూడా చెప్తాను, చూసుకోండి జాగ్రత్త కొద్దిగా. రెండవ జాము చూసుకుంటే 8 గంటల 24 నిమిషాల నుండి 10 గంటల 40 నిమిషాల వరకు ఉంటుంది అనమాట. ఈ జాము వచ్చేసి నెమల పింగళ జాము, లేదా నెమల పింగళ విజయం అని చెప్పుకోవచ్చు. ఈ జాములో ముస్కురం వచ్చేసి నెమల పింగళ వాడుకుంటే చాలా బాగా విన్ అవుతుంది నెమల పింగళ వచ్చేసి. అలాగే ఈ జాములో చూపులు గెలిచే రంగులు చూసుకుంటే నెమల పింగళి, తెల్ల నెమలి, తెల్ల సేతువ, పాల అబ్రాసు, నెమలి పింగళ రసంగి, నెమలి పింగళ అబ్రాసు, నెమలి పూల, కౌడు డాగ, ఇవి చూపులు గెలుస్తాయన్నమాట రెండో జాములో ఓడిపోయే రంగులు చూసుకుంటే కోడి కాకి, కోడి డాగ, కోడి మైల, కోడి కెక్కిర, నల్లబొట్ల కోడి సేతువ, కోడి పింగళి, కోడి పచ్చకాకి, ఇవి చూపులు ఓడిపోయాడు అనమాట. ఫ్రెండ్స్, ఒకవేళ ఓడిపోయే రంగులు కాకుండా వేరే పందెం చేస్తే అప్పుడు మీ కోడి దెబ్బలాటను బట్టి గెలిచే ఛాన్స్ ఉంటాయి. అందుకు మిగతా రంగులు మనం చెప్తలేదు. సో మూడో జాము చూసుకుంటే 10 గంటల 40 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంట 10 నిమిషాల వరకు ఉంటుంది అనమాట. ఈ జాము వచ్చేసి కోడిడాగ విజయం. ఈ జాములో ముస్కురంగా వచ్చేసి కోడిడాగ వాడుకుంటే చాలా బాగా విన్ అవుతుంది కోడిడాగ. ఇక ఈ జాములో చూపులు గెలిచే రంగులు చూసుకుంటే కోడిడాగ, ఎర్రకోడి కెక్కిర, ఎరుపించిన కోడి కాకి, ఎర్రబొట్ల సేతువ, కోడి సేతువ, కోడి గేరువ, ఎర్రకోడి మైల, కోడి రసంగి, కోడి నెమలి, కోడి ఎర్ర అబ్రాసు, ఇవి చూపులు గెలుస్తాయన్నమాట. ఈ మూడో జాములో చూపులు ఓడిపోయాడు చూసుకుంటే కాకి నెమలి, నెమలి పచ్చకాకి, నెమలి రసంగి, నెమలి అబ్రాసు, నెమలి సేతువ, నెమలి పింగళి, కాకి డాగ, ఇవి చూపులు ఓడిపోయాడు అనమాట. ఈ మూడో జాములో ముస్కురంగా చూసి కోడి డాగ, సో చాలా బాగా విన్ అవుతుంది. నాలుగో జాము చూసుకుంటే 1 గంట 12 నిమిషాల నుండి 3 గంటల 36 నిమిషాల వరకు ఉంటుంది అనమాట. ఈ జాము వచ్చేసి కాకి నెమలి విజయం. సో ఈ కాకి నెమలి విజయంలో ముస్కురంగా వచ్చేసి కాకి నెమలి వాడుకుంటే చాలా బాగా విన్ అవుతుంది. ఈ జాములో చూపులు గెలిచే రంగులు చూసుకుంటే కాకి నెమలి, పచ్చకాకి, కట్టికాకి, నెమలి రసంగి, నెమలి మైల, నెమలి అబ్రాసు, నల్లబొట్ల సేతువ, నెమలి సేతువ, నెమలి డాగ, కాకి డాగ, నెమలి పింగళి, ఇవి చూపులు గెలిచేయడం అనమాట. ఈ జాములో చూపులు ఓడిపోయే రంగులు చూసుకుంటే కోడి డాగ, కోడి పింగళి, కోడి నెమలి, కోడి పూల, కోడి కెక్కిర, కోడి రసంగి, కోడి అబ్రాసు, కోడి మైల, ఎర్రబొట్ల సేతువ, కోడి సేతువ, ఇవి చూపులు ఓడిపోయటమాట. ఈ జాములో ముస్కురం వచ్చేసి కాకి నెమలి. సో ఈ కాకి నెమలి చాలా బాగా విన్ అవుతుంది, నలుపు చూపు ఉండేది అయితే చాలా బాగా విన్ అవుతుంది. ఇక చివరిగా 5వ జాము, లాస్ట్ జాము చూసుకుంటే 3 గంటల 36 నిమిషాల నుండి 6 గంటల వరకు ఉంటుంది అనమాట. ఈ జాము వచ్చేసి కోడి పింగళ జాము, లేదా కోడి పింగళ విజయం అని చెప్పుకోవచ్చు. ఈ జాములో ముస్కురం వచ్చేసి కోడి పింగళి. సో కోడి పింగళి వచ్చేసి చాలా బాగా విన్ అవుతుంది. ఈ జాములో చూపులు గెలిచే రంగులు చూసుకుంటే కోడి పింగళి, కోడి కాకి, కోడి పూల, కోడి సేతువ, కోడి మైల, తెల్లకోడి కెక్కిర, కోడి పచ్చకాకి, కోడి రసంగి, కోడి సవల, ఇవి చూపులు గెలుస్తాయి అనమాట.
ఈ జాముల చూపులు ఓడిపోయే రంగులు చూసుకుంటే కాకిడాగ, కాకి నెమలి, నెమలి డాగ, నెమలి రసంగి, నెమలి అబ్రాసు, నెమలి సేతువ, నెమలి కెక్కిర, నెమలి మైల, 9 వన్న కాకి, పచ్చ కాకి. ఇవి చూపులు ఓడిపోయారు అనమాట. ఈ జాములో ముసుకురంగా చేసి కోడి పింగళి. సో కోడి చూపు ఉండేవి చాలా బాగా విన్ అవుతాయి ఈ జాములు. అలాగే కాకి నెమలి చూపు ఉండేవి ఓడిపోతాయి అనమాట. కాకి చూపు నెమలి చూపు ఉండేవి. ఫ్రెండ్స్, ఇవి ఇవాటి జాములు, నక్షత్రాలు, జాముల్లో గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు, అలాగే దిక్కు. జాగ్రత్త చూసి ఆడుకోండి. ఆల్ ద బెస్ట్. జై హింద్.